Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. కల్కి 50 డేస్ అయ్యేలోపు రన్ లో స్పీడ్ తగ్గించేలా లేదు. మండే రోజు మంచిగా హోల్డ్ చేసిందంటే ఓకే, బట్ మండే రోజు ఎంతైతే కలెక్ట్ చేసిందో 34 రోజు ట్యూస్డే అయినా కూడా అదే రేంజ్ లో కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఓ పక్క రైన్స్ మరో పక్క కొత్త సినిమాలు అయినా కూడా రిపీట్ ఆడియన్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. టికెట్ ప్రైసెస్ అన్ని చోట్ల నార్మల్ స్టేజ్ కి వచ్చేయడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఎస్ఆర్కే పట్టాన్ని బీట్ చేయడానికి ఇంకో అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ ఫిల్మ్. ఇక ధనుష్ 50th మూవీగా తెరకెక్కిన రాయన్ ఫిల్మ్ 100 కోట్లకి చేరువలో ఉండగా ప్రొడ్యూసర్లు ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ ని దింపారు. ఇక డెడ్పూల్ సినిమా అయితే రాయన్ ని ఇండియాలో బీట్ చేస్తూ 100 కోట్లకి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. మోస్ట్లీ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా రాయన్ విషయానికి వస్తే 4వ రోజు తెలుగు స్టేట్స్ లో 55 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5వ రోజు 35 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 2.3 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 50 లక్షలు, ఈస్ట్ లో 28 లక్షలు, వెస్ట్ లో 14 లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణాలో 30 లక్షలు అండ్ నెల్లూరులో 15 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 8.5 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో మరో 90 లక్షలు కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో మరోసారి 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా తమిళనాడు టోటల్ గ్రాస్ 43 కోట్లు దాటింది. మరో 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని అక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 6 కోట్లు, కేరళలో 3.3 కోట్లు, ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 26 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 90 కోట్లకి చేరుకోగా షేర్ వాల్యూ 42.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. సో రేపటి నుంచి వచ్చేవన్నీ ప్రాఫిట్స్ గా చెప్పొచ్చు. ఇక డెడ్పూల్ అండ్ వోల్వరిన్ విషయానికి వస్తే 5వ రోజు మరోసారి 5 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేయడంతో 5 డేస్ నెట్ 79 కోట్లకి చేరుకుంది. ఇందులో ఇంగ్లీష్ వర్షన్ 41 కోట్ల రేంజ్ లో ఉండగా హిందీలో 30 కోట్లు, తెలుగులో 3 కోట్లు అండ్ తమిళ్లో 4.3 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. అన్ని వర్షన్స్ కి గాను తెలుగు వర్షన్ కలెక్షన్స్ తక్కువగా ఉండడం విశేషం. ఇండియాలో గ్రాస్ 95 కోట్లు దాటింది అండ్ రేపటితో ఇండియాలో 100 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇది రాయన్ కంటే ఇండియాలో చాలా ఎక్కువ. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4000 కోట్ల మార్క్ ని ఎప్పుడో దాటిస్తూ అండ్ ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా హిట్ స్టాటస్ ని కూడా అందుకుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే 33 రోజు తెలుగు స్టేట్స్ లో 30 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా 34 రోజు 20 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 91.7 కోట్లు, సీడెడ్ లో 21.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.6 కోట్లు అండ్ రిమైనింగ్ అన్ని టెరిటోరీస్ కలుపుకొని తెలుగు స్టేట్స్ లో ఈ ఫిల్మ్ 34 డేస్ కి గాను కలెక్ట్ చేసిన షేర్ 185 కోట్లకి చేరుకోగా గ్రాస్ 291 కోట్లు దాటింది. సో ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో ప్రాఫిట్ 17 కోట్లు. ఇక కర్ణాటకలో 36.2 కోట్లు, తమిళనాడులో 21.8 కోట్లు, కేరళలో 12.9 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 146.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 130 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 34 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 532 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1046 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 160 కోట్ల పైన ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. చాలా మంది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ పై వీడియో అడుగుతున్నారు, త్వరలోనే చేస్తా. మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ కా వీడియో. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.